ఒకరోజు అర్ధరాత్రి పోలీసులు నీ తలుపు తట్టి ఏ కారణం లేకుండా నేను అరెస్ట్ చేస్తున్నామంటే ఏం చేస్తారు? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అడిగే ధైర్యం నీకుందా? గుర్తుంచుకో, పోలీసులు నీ చేతికి వేసిన సంఖ్యల కంటే భారత రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కులే ఎక్కువ బలమైనవి. ఆ హక్కే ఆర్టికల్ 22. నువ్వు నేరం చేశామని వాళ్ళు అనొచ్చు, కానీ నిరూపించే వరకు నువ్వు నేరస్తుడివి కాదు. నీ స్వేచ్ఛను ఎవరో లాగేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? భారత రాజ్యాంగం నీకు ఒక కవచాన్ని ఇచ్చింది, అదే ఆర్టికల్ 22. ఇది నిన్ను అక్రమ అరెస్టుల నుండి, అక్రమ నిర్బంధాల నుండి కాపాడుతుంది. పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకో. ఫస్ట్ వన్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అడిగే హక్కు నీకుంది. సెకండ్ వన్, నచ్చిన లాయర్తో మాట్లాడే హక్కు నీకుంది. థర్డ్ వన్, నిన్ను అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు మిమ్మల్ని హాజరుపరచాలి. చట్టం అంటే భయం కాదు మిత్రమా, చట్టం అంటే భరోసా. నీ హక్కుల గురించి నువ్వు తెలుసుకున్న రోజున ఏ అధికారం నిన్ను అక్రమంగా బంధించలేదు. నీ హక్కులే నీ ఆయుధాలు. నీ హక్కుల గురించి తెలుసుకో, ధైర్యంగా జీవించు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.